సార్ 'అఖండ 2' నుంచి 'బ్లాస్టింగ్ రోర్' అని ఒక చిన్నపాటి డైలాగ్‌తో ఒక టీజర్ రిలీజ్ చేశారు. డైలాగ్ టీజరే. అవును. అవును. సో, ఎలా ఉంది సార్? బ్లాస్ట్ కనిపిస్తుందా ఫ్యాన్స్‌లో బ్లాస్ట్ గాని, బయట గాని? కనిపిస్తుంది. హ్మ్. సౌండ్ సాలిడ్‌గా ఉంది. ఓకే. అంటే థియేటర్ల దగ్గర ఒక సాలిడ్ సౌండ్ చేయబోతోంది ఈ సినిమా. పైగా పాన్ ఇండియా మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ కూడా పాన్ ఇండియా మార్కెట్‌లో ఉంది. హ్మ్. అంటే ప్రమోషన్‌కి సంబంధించి కొంత ముందుగానే మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారంటే వాళ్ళే చెప్పుకున్నారు. ప్రమోషన్ అన్ని భాషల్లోనూ జరగాలి కాబట్టి ఇది కొంచెం ముందే మొదలుపెట్టాలి. ప్రతిదానికి టైం తీసుకుంటుంది. హ్మ్. ప్రతిదీ అన్ని లాంగ్వేజెస్‌లోనూ చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును. అందుకని కొంచెం ముందే మొదలుపెడితే వాళ్ళు ఇంకా ప్రమోషన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ హ్మ్. ఈవెంట్స్ కంటే ముందే క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయటం అనే కార్యక్రమంలోకి వచ్చారు. అలా ఈ సినిమాలో ఏ క్యారెక్టర్‌ని ఇప్పటిదాకా వాళ్ళు రివీల్ చేయలేదు. కేవలం ఆ అఘోరా క్యారెక్టర్ మీద మాత్రమే ప్రమోషన్ నడుస్తూ వచ్చింది. సినిమా టైటిలు, అలాగే తాండవము, ఆ త్రిశూలము, విన్యాసాలు దాని మీద మాత్రమే ప్రమోషన్ నడుస్తోంది తప్ప ఇంకే క్యారెక్టర్‌ని రివీల్ చేయలేదు. అవును. ఫస్ట్ టైం అసలంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో రెండో క్యారెక్టర్ ఉంటుందా లేదా? ఈ హ్మ్. సినిమాలో మురళీకృష్ణ ఉంటుందా లేదా అనేది. అది ఉంటుంది. అది కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అనేది ఈరోజు ఈ టీజర్‌తో చెప్పాడు ఈయన. హ్మ్. ఇప్పటి వరకు అంటే మొదటి అఖండాలో కేవలం అఘోరా క్యారెక్టర్ ఒక ఎలిమెంట్ మాత్రమే. ఒక పవర్ఫుల్ ఎలిమెంట్‌గా ఆ క్యారెక్టర్‌ని పట్టుకొచ్చారు అంతవరకే. కానీ ఇప్పుడు ఈ అఖండ 2లో టోటల్‌గా దాని మీదే నడిచేటువంటి ఆ క్యారెక్టర్ మీద డ్రైవ్ అయ్యే కథలాగా అనిపించింది. అవును. కానీ అది మాత్రమే కాదు ఇంకా చాలా విషయం ఉంది అని ఇప్పుడు చెప్పాడు. హ్మ్. దీంతో పాటు మిగిలిన క్యారెక్టర్లను కూడా పరిచయం చేస్తూ ఇంకొక 2, 3 టీజర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతినాయకులు ఎవరు? అలాగే ఈ కథకి డ్రైవింగ్ ఫోర్స్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. ఆ క్యారెక్టర్ ఏమిటి? ఎవరు చేయబోతున్నారు? అంటే అందులో ఒక నానమ్మ క్యారెక్టర్ ఉంటుంది. అలాంటివి ఏవైనా ఇందులో కూడా ఏవైనా డ్రైవింగ్ ఫోర్సులు ఉంటాయా అనేది నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తాడు. ఓకే. కాబట్టి బోయపాటి స్టైల్ ఆఫ్ మేకింగ్, బాలకృష్ణ బోయపాటి సినిమాల్లో ఎలా కనిపిస్తాడు, ఆయన డైలాగ్ ఎలా ఉంటుంది, ఆ బ్లాస్టింగ్ డైలాగు, ఆ ఎక్స్ప్రెషను, హ్మ్. ఆ పవర్ఫుల్ పెర్ఫార్మెన్సు అవన్నీ కనిపించినాయి దీనిలో. సో 2 క్యారెక్టర్లు పవర్ఫుల్గా ఉండబోతున్నాయి కాబట్టి సౌండ్ సాలిడ్గా ఉంటుంది. హ్మ్. డైలాగ్ కూడా సౌండ్తో రిలేట్ అయినటువంటి డైలాగ్ ఇది. అవును. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి డైలాగ్ కూడా ఏ సౌండ్కి ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు, దేనికి ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలియదు అన్న పద్ధతిలో డైలాగ్ నడిచింది. హ్మ్. ఇప్పటి వరకు నేను నరికితే ఏ ముక్క ఎక్కడ పడిందో వెతుక్కోవటానికి అన్న పద్ధతిలో 2, 3 సినిమాల్లో నడిపాడు ఆయన. అవును. ఇప్పుడు కొత్త ఏరియాకి వచ్చారు. ఆ కొత్త ఏరియా డైలాగు సౌండ్ సాలిడ్గా ఉంటుంది. సౌండ్ థియేటర్ దగ్గర ఇంకొంచెం పెద్ద సౌండ్ చేసేలాగా కనిపిస్తోంది సినిమా. హ్మ్. హ్మ్. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో తమన్ చెప్పాడు ఇది. మేము డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో ఒక బిగ్ నెంబర్ నమోదు చేయబోతున్నామని చెప్పాడు. అవును. అంటే కాన్షియస్గా మార్కెట్ క్యాప్చర్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ ఈసారి హిందీ మార్కెట్లో జెండా ఎగరేయబోతున్నాడు ఈ సినిమాతో. అక్కడి నుంచి ఆయన సినిమాలన్నీ హిందీ మార్కెట్లో కూడా నెమ్మదిగా డ్రైవ్ చేయటం మొదలవుతుంది కాబట్టి హ్మ్. ఓ కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉండటం అనేది ఒక శుభారంభం అయితే, బోయపాటితో సెకండ్ హ్యాట్రిక్కి శ్రీకారం చుడుతున్న సినిమాగా కూడా అఖండ 2కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఏ అవును. విధంగా చూసినా అంటే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసే పద్ధతిలో ఈ డైలాగ్ టీజర్ ఉంది. అవును. అందుకని ఫ్యాన్స్ హ్యాపీ. హ్మ్. వాళ్ళకి మూడ్ సెట్ చేసేటువంటి టీజర్ లాగా అనిపించింది నాకు. ఓకే. ఎక్స్‌ప్రెషన్ ఏదైనా గాని, కానీ సౌండ్ అయితే చాలా గట్టిగా ఉంది. సౌండ్ గట్టిగా ఉంది. యాహ్! సాలిడ్‌గా ఉంది. అవును. ఓకే సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.